మానవతారాయ్ గారు అండ్ బొల్ల మల్ల యాదవ్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, మల్ల యాదవ్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతానికి తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు, మేడిగడ్డకు బ్యారేజీ సైటు మార్చారు. సో ఇదొక్కటే కాకుండా చాలా రకాలైనటువంటి పిసి ఘోష్ కమిషన్ నివేదిక చాలా కీలకమైన పాయింట్లు మాట్లాడింది అండ్ తప్పిదాలన్నీ క్లియర్ కట్గా చెప్పింది. ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? ఇదే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఒక పిల్లర్ కుంగింది. సహజంగా ఎక్కడన్నా ప్రాజెక్టులు కట్టినప్పుడు జరిగే ప్రక్రియలో భాగంగా ఇటువంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అది రిపేర్లు చేయటానికి అవకాశం ఉన్నా చేయకుండా ఈ రోజు ఏదో నెపం నెట్టడానికి న్యాయ నిపుణుల కమిటీ అని దానికి ఒక కమిషన్ వేసి ఎవరినో నిందితులుగా నిలబెట్టే ప్రయత్నం చేయటం అనేది దురదృష్టకరం. అట్లాంటి నాగార్జున సాగర్ కూడా వాస్తవానికి డిజైన్ వేరు. ఆ డిజైన్ మార్చి కట్టేసిరు. అది ఆ రోజు ఆంధ్ర వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పి కట్టేసిరు అని చెప్పేసి అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు అసెస్మెంట్ ఒక్కొక్క రకం. ప్రాణహిత చేవెళ్ళ మొదలు పెట్టినప్పుడు అక్కడ నీళ్ల సభ్యత లేక మామూలుగా ఆడ గోదావరి నుంచి వచ్చే నీళ్లలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పుడు ఆంక్షల్ని సడలించే పరిస్థితి లేక ఆగిపోయిన నేపథ్యంలో మనకు నీటి లభ్యత ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలి, కింది నుంచి పోతున్న గోదావరిని పైకి తీసుకురావాలంటే కొన్ని ఆంక్షల్ని సడలించుకోవాలన్నా మనకున్న వెసులుబాటును ఉపయోగించుకోవాలనే ఆలోచనతో చేసిన ప్రక్రియలో భాగంగా ఈ రోజు 2014 వరకు నీళ్లు లేవు తెలంగాణలో. ఈ రోజు ఏదైతే ప్రవహిస్తున్న గోదావరి ఉందో అప్పటి వరకు నీళ్లు లేవు. 2014 తర్వాత ఈ రోజు వరకు నీళ్లు వచ్చినాయి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పంటలు పండినాయి అని అంటే కారణం ఆనాడు సాహసోపేతమైన నిర్ణయం, కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, టిఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మూలాన్నే ఈ రోజు సస్యశ్యామలమైంది. రైతులు 3 పంటలు పండించుకోవడానికి అనేక రకమైన అవకాశాలు ఉన్నాయి. 2 పంటలు పుష్కలంగా పండినాయి. ఈ రోజు ధాన్య రాసులు విరిజల్లుతున్నాయి. మరి అంతకు ముందు లేని నీళ్లు ఈ రోజు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే అదేమో అద్భుతం పైనుంచి ఎవరు కురిపిస్తున్నది కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోనే సాధ్యమైంది అనేది అనేక సందర్భాలలో అనేక మంది మేధావులు, న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖకు సంబంధించిన నిపుణులు చెప్పారు. మరి మీరు మామూలుగా ఒక పిల్లర్ కూలిపోయిందని అంటేనే ఈ రోజు శ్రీశైలం డ్యామ్ లో కనీసం చచ్చిపోయిన 8 మంది శవాలను బయటకు తీసుకురాలేకపోయారు. అదే రకంగా అనేక రకమైన ప్రమాదాలు ఈ రోజు ఢిల్లీలో ఫ్లైఓవర్లు కూలిపోయినాయి. అనేక రకమైన జరిగినాయి. అన్నిటికీ ఆ ప్రభుత్వాలే బాధ్యత తీసుకుంటాయి. వాళ్ళ మీద నేను నెపం నెడతాము అని అంటే ఈ రోజు వరకు మీరు ఏం చేయకపోవచ్చు. చేసిన వాళ్ళ మీద ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులు చేస్తే దాని మీద ఇందులో కమిషన్లు ఉన్నాయనో ఇంకేదో అని చెప్పేసి సాంకేతిక కారణాలు చూపించి నెట్టే ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ చిన్న ప్రాజెక్టుల గురించే తెలంగాణ సాధించింది. ఈ రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, రైతాంగం బాగుపడాలనే ఆలోచనతోని అన్ని రోజులు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఏ కళల కోసమైతే రాష్ట్రాన్ని సాధించారో ఆ కళల్ని సాకారం చేసుకోవడం కోసం మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు రైతుల పాలిట శాపంగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. కానీ పిసి ఘోష్ కమిటీ రిపోర్ట్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. దీని గురించి ఏమంటోంది బీఆర్ఎస్? ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ గా అంటే అప్పుడు కూడా న్యాయ నిపుణులు ఉన్నారు, అప్పుడు కూడా మామూలుగా నీటిపారుదలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేసిర్రు, ఎంతో మంది చేసిరు. మరి వాళ్ళందరూ తప్పేనా? వాళ్ళందరూ ఆ రోజు చూడలేదా కంటితో? పర్మిషన్లు ఎప్పటికప్పుడు వస్తున్నప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానం ఉన్న మేధావులు ఇక్కడ మామూలుగా ఉండి ఆ నిర్మాణం పూర్తి చేశారు కదా. 3 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు పూర్తి కాని విధంగా ప్రాజెక్టును పూర్తి చేస్తున్న ఘనత అని చెప్పేసి పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్స్, డిస్కవరీ లాంటి వాళ్ళు కూడా మామూలుగా ప్రొజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా ఆ రోజు కూడా మామూలుగా నీటిపారుదల శాఖకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరి పర్యవేక్షణలోనే జరిగింది కదా. ఒక్కలేదో మానిటర్ చేస్తే ఇటుక వాళ్ళే పెట్టి ఇసుక వాళ్ళే పెట్టి కాదు కదా. డిజైన్ చేస్తారు, మానిటర్ చేస్తారు, ఫండింగ్ ఏర్పాటు చేస్తారు, త్వరితగతిన పూర్తి కావడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఒక ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టుని అతి త్వరలో తెలంగాణ రైతాంగానికి అందియాలన్న ఒక ఆలోచనతో చేసిన ప్రాజెక్టు కాబట్టి వారు ఇనిషియేట్ చేసారు.
సార్ ఖచ్చితంగా ఇంకేం మాజీ లేదనే సీఎం చెప్పండి. కేసీఆర్ ని ఇరుకున్న పెట్టడానికి ఖచ్చితంగా మాత్రమే ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది అనే వాదన దీనికి దానికోసం సంబంధించి మాత్రమే ఇప్పుడు ఈ న్యాయ నిపుణుల కమిటీ అని కానీ కమిషన్ అని కానీ ఏర్పాటు చేసింది కేవలం గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఇరుకున పెట్టి అపవాదుల పాలు చేయాలనే ఒక ప్రయత్నం మాత్రమే ఇది. మరి ఏమిటి కార్యాచరణ దీనివల్ల ఏమిటి పెద్ద వ్యూహం సాధించేది ఏం లేదు. ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు కార్యాచరణ ఏమిటి డెఫినెట్ గా ప్రతిదానికి ఉంటది కదండి సమాధానం పరిష్కారం. ఉమ్, ఈ రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇది పనిచేస్తుందా లేదా అనేది ఇంకో నిర్ధారణ కమిటీని వేసే అధికారం ఉంది ప్రభుత్వానికి. లేదు అంటే ఇక్కడ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఎంతో మంది సలహాదారులు ఉన్నారు. నీటి సంఘానికి సంబంధించిన వాళ్ళు, నీటిపారుదల శాఖగా రిటైర్ అయిన వాళ్ళు ఎంతో మందితో మామూలుగా దీనికి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ చేయొచ్చు. కేవలం ఏదో నీటిలో పోసినట్టు, బుగ్గిలో పోసినట్టు, బూడిదలో పోసిన పన్నీర్ మాదిరిగాను అయింది అనే ఒక ప్రయత్నం ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ దానివల్ల ప్రయోజనం Okay. అయిందా లేదా, జరుగుతుందా లేదా అనేది ఈ రోజున్న రైతాంగం చెప్తారు.